హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రిక మర్రిపూడి. ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఒక ప్యాన్లో నూనె వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి పండిన దొండకాయలు పండితే కూరకు అంత బాగుండవు. కొంచెం లైట్గా పండినవి అయితే పాలు పోసి కూర చేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ పండితే కూర బాగోదు. అందుకని పచ్చడి అయితే చాలా బాగుంటుంది. దొండకాయ ముక్కలు వేసుకొని ఒక టమాటో, మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో బాగా మగ్గించాలి. దీంట్లోనే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వేసి కలిపి బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గాక కలుపుకొని ఒకసారి తగినంత చింతపండు వేసుకోవాలి. ఇందులో చింతపండు వేసి బాగా కలిపి ఒక నిమిషం వేయించాలి. మళ్ళీ అంతా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. పచ్చడి ఏదైనా రోట్లో నూరుకుంటే బాగుంటుంది టేస్ట్. రోల్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని ఇదంతా బాగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చి దొండకాయలు సన్న ముక్కలు కట్ చేశాను. ఇవి ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో దొండకాయ ముక్కలు కొంచెం క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి లాస్ట్లో
ఒక 2-3 మినిట్స్ ఆ ముక్కలకి అంతా ఫ్లేవర్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, దొండకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching my video.